సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. నడిబొడ్డులో వైఎస్ఆర్సీపీ పార్టీ భారీ ఎత్తున ర్యాలీ చేపట్టింది. 7 సమ్మేళనకర్తలు దాదాపు అందరూ కూడా ఈరోజు కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రైవేట్ చేయాలని చూస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ 17 మెడికల్ కాలేజీలు నెలకొల్పితే అవి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నది ఆపాలి, ఇది ప్రభుత్వమే పూర్తి చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఘోష ఈరోజు పల్నాడు ప్రతి వీధిలో వినపడుతుంది. అందరూ ఒకటే అంటున్నారు, కేవలం 10,000 రూపాయలకే సంవత్సరానికి వైద్య విద్యని అభ్యసించేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆ సీట్లను 30 లక్షలకి తమ చెంచాగాళ్ళకు అమ్ముకుంటున్న ఈ ముఖ్యమంత్రి ఉంటే ఎంత పోతే ఎంత అని అడుగుతున్నారు. దర్జాగా ప్రభుత్వ హాస్పిటల్కి పోయి కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు, క్యాన్సర్ వరకు ప్రతి జబ్బు ఉచితంగా వైద్యం అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు నెలకొల్పితే ఈరోజు వాళ్ళ శిష్యులకు అమ్ముకొని రేపు ఒక్కొక్క జబ్బుకి 4-5 లక్షలు వసూలు చేసేటట్టు చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎంత పోతే ఎంత అని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఘోషిస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2-3 నెలల నుంచి ప్రజా ఉద్యమం చేపట్టాం. ప్రతి ఇంటికి పోయి సంతకాలు సేకరించాం. అన్ని పార్టీ వాళ్ళు, చివరికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు కూడా సంతకాలు పెట్టారు. ఈ కాలేజీ ప్రైవేటీ పరం చేయొద్దు, ఇది ప్రభుత్వానికి ఉంచండి అని. ఇప్పటికైనా అహంకారంతో నిరంకుశ ప్రభుత్వం చేస్తున్న చంద్రబాబు నాయుడు దిగి రావాలి. దిగి వచ్చి ఈ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వం ఆధీనంలోనే నడపాలి. ఒకవేళ మీకు చేత కాకపోతే మీరు ఈరోజు లంచాలు తీసుకొని అమ్ముకున్నా 2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరం చేస్తాడని తెలియజేసుకుంటున్నాం.